హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం జీపాట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఆంధ్రాలో ఉండే కాలేజెస్లో ఎంఫామ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఆంధ్రాలో ఎంఫామ్ అడ్మిషన్స్ పీజీ సెట్ ద్వారా జరుగుతాయి. ఈ పీజీ సెట్ కౌన్సిలింగ్ అనేది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క యూనివర్సిటీ తీసుకుంటుంది. సో 2024కి మాత్రం ఎస్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతాయి ఏపీ పీజీ సెట్ కౌన్సిలింగ్. ఈరోజు అంటే 20 సెప్టెంబర్ రిజిస్ట్రేషన్స్ కోసం డేట్స్ వదిలారు పీజీ సెట్ వెబ్సైట్లో. ఆ నోటిఫికేషన్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదే గైస్ ఆ నోటిఫికేషన్. ఇక్కడ మీరు చూసినట్టయితే రిజిస్ట్రేషన్ ఫర్ గేట్ అండ్ జీపాట్ క్యాండిడేట్స్ కమెన్సెస్ ఆన్ 20th September 2024 టు 22nd September. ఆ డీటెయిల్ నోటిఫికేషన్ మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ చూసారంటే నోటిఫికేషన్ నిన్న రిలీజ్ అయింది. సో అది ఈరోజు పబ్లిష్ చేశారు. రిజిస్ట్రేషన్ కోసం 20 నుండి 22 వరకు టైం ఉంది. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత 27th నుండి 28th వరకు వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అలా సెలెక్ట్ చేసుకునే వెబ్ ఆప్షన్స్ ఒకవేళ మీరు చేంజ్ చేయాలనుకుంటే 29th చేంజ్ చేసుకోండి. 29th చేంజ్ చేసుకోవచ్చు. 30th మనకు సీట్స్ అలాట్ చేస్తారు. దాని తర్వాత లాస్ట్ డేట్ అనేది రిపోర్ట్ చేయడానికి లాస్ట్ డేట్ అనేది October 1st నుంచి October 4th వరకు రిపోర్ట్ చేస్తే దాని తర్వాత మీకు ఫర్దర్గా ఎంఫామ్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. గైస్, ప్రీవియస్ కూడా మనకి జీపాట్ క్వాలిఫై అయిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డేట్స్ అయితే వదిలారు. సో ఈసారి మళ్ళీ అగైన్ అంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అని చెప్పి మళ్ళీ డేట్స్ వదిలారు. ఆ రిజిస్ట్రేషన్ కూడా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ మనము ఏపీ సెట్స్ అని టైప్ చేయాలి వెబ్సైట్లో. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇది ఫస్ట్ ఉన్న వెబ్సైట్ ఏపీఎస్సిహెచ్ఈ. అది క్లిక్ చేసుకోవాలి. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రెండు కనిపిస్తాయి, అడ్మిషన్ 2024 అండ్ కామన్ ఎంట్రన్స్ సెట్స్ 2024. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకుంటే మనము తీసుకోవాలనుకుంటుంది ఏపీ పీజీ సెట్ కాబట్టి ఇది సెలెక్ట్ చేయాలి, ఏపీ పీజీ సెట్. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా చూపిస్తుంది ఫీ పేమెంట్ చేసేటప్పుడు ఒకవేళ ఇక్కడ టిక్ చేసుకొని మీరు జీపాట్ కనుక క్వాలిఫై ఉంటే జీపాట్ సెలెక్ట్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిలప్ చేయాలి. డీటెయిల్స్ ఫిలప్ చేసిన తర్వాత మీరు పేమెంట్ చేయొచ్చు. ఈ పేమెంట్ అనేది ఇక్కడ మీరు ఆప్షన్స్ చూస్తున్నారు కదా, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ ద్వారా మీరు పేమెంట్ చేసేయచ్చు. పేమెంట్ చేసిన తర్వాత మనకి రిఫరెన్స్ నెంబర్ ఒకటి ఉంటుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ చెప్తే మన రిఫరెన్స్ నెంబర్ కానీ మనకు తెలుస్తుంది, పేమెంట్ రిఫరెన్స్ నెంబర్. ఆ రిఫరెన్స్ నెంబర్ని ఇక్కడ టైప్ చేసి మీ జీపాట్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి అప్లికేషన్ అనేది ఫర్దర్గా ఫిలప్ చేయొచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఫిలప్ చేసే ఈ ప్రాసెస్లోనే మనము మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటే 10th ప్లస్ బీఫామ్ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్స్ అన్నిటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ తర్వాత మీకు సీట్స్ అలాట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మీరు అనుకున్న కాలేజ్లో కనుక మీకు సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా అటెండ్ కావచ్చు. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ మన ఫార్మసీ వాళ్ళకి స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు కూడా నేను ఒక డీటెయిల్ వీడియో అప్లోడ్ చేస్తాను ఛానల్లో. అండ్ మీ ఫ్రెండ్స్ మీరు ఇది వినే ఉంటారు దట్ మీ ఫ్రెండ్స్లో చాలా మంది రిజిస్ట్రేషన్ డేట్స్ చూసుకోక, సో రిజిస్టర్ అవ్వలేక మేనేజ్మెంట్ కోటాలో ఎక్కువ ఫీజు కట్టి జాయిన్ అవుతుంటారు. సో మీరు ఆ తప్పు మాత్రం చేయకండి. సో ప్లీజ్ స్టే అప్డేటెడ్. నేను కూడా ఇలా ఇంపార్టెంట్ డేట్స్ కోసం యూట్యూబ్లో సెర్చ్ చేసి చూశాను. ఎంఫామ్కి సంబంధించి మన తెలుగుకు సంబంధించి ఫార్మా అప్డేట్స్ ఇచ్చే ఛానల్ నాకు ఒక్కటి కూడా కనిపించలేదు. సో ఆ రోజు అనుకున్నాను ఇలా మన ఫార్మా అప్డేట్స్ ఇవ్వడం కోసం కూడా ఒక తెలుగు ఛానల్ ఉంటే బాగుండు అనిపించి ఇలా యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేశాను. అండ్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ వెబ్సైట్ లింక్ అనేది పిన్ చేస్తాను. సో ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే త్వరగా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ వీడియోని మీ కాలేజ్ గ్రూప్లో షేర్ చేయండి. సో దట్ ఇలా ఎవరైనా ఎంఫామ్ జాయిన్ అవ్వాలనుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్.